హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ప్రతిరోజు మనము ఏపీ గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ ఉచితంగా క్లాసెస్ రూపంలో అందజేయడం జరిగిందండి. ఈరోజు మోడల్ పేపర్ 11ని చూద్దాము. క్లాస్ అయిపోయిన వెంటనే పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్ క్లాసెస్ కోసం, ప్రీవియస్ మోడల్ పేపర్స్ కోసం మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి, అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి ఈరోజు మన టాపిక్ భారతదేశ సమాజ శాస్త్రం, ఇండియన్ సొసైటీలోని సామాజిక వెలి అనేటువంటి అంశాన్ని మనము చూడబోతున్నాము. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి నెక్స్ట్ మోడల్ పేపర్ 12లో ఏ టాపిక్ పైన మనం డిస్కస్ చేద్దామనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హలో ఆల్, మన ఆర్కే ట్యుటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా 90% డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి. మరి ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్ మాత్రమే అండి. ఫుల్ టెస్ట్ సిరీస్, ఒక్క టెస్ట్ కూడా, ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ. ఎనీ ఫుల్ కోర్స్ అండి. గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, పోలీస్ కావచ్చు, అన్ని కోర్సులపైన మరి 6 మంత్స్ వ్యాలిడిటీతో 500 రూపాయలతో అందిస్తున్నాము. మన టెస్ట్ సిరీస్లో 50,000 ప్రశ్నలతో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందచేయడము జరుగుతుంది. ఓకేనా, ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి. ముందుగా డెమో చూడండి. డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. హోమ్, స్టోర్, చార్ట్స్ అని కనిపిస్తాయి. హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడం జరిగింది. చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు. ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మంచి ఆఫర్ ఉపయోగించుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 అండి. సామాజిక వెలి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? సామాజిక వెలి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రీన్ లెనోయిర్ అనేటువంటి వ్యక్తి. రీన్ లెనోయిర్ అనే వ్యక్తి సామాజిక వెలి అనే పదాన్ని ఉపయోగించడం అయితే జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. నెక్స్ట్ వన్ చూద్దాం. సమాజంలో వేటి కారణంగా అవకాశాలు, సదుపాయాలు అన్ని వర్గాల వారికి సమానంగా అందుబాటులో ఉండటము లేదు? సమాజంలో వివిధ కారణాలు, అంటే ఏ కారణాల ద్వారా అన్ని సదుపాయాలు, అవకాశాలు అన్ని వర్గాలకి సమానంగా ఉండడం లేదు? ఆన్సర్ ఆప్షన్ ఏంటి? పైవన్నీ. సామాజిక అసమానతల కారణంగా, 1 రాజకీయ వివక్షత కారణంగా, లింగ వివక్షత కారణంగా. ఈ 3 కూడా మరి సమాజంలోని అవకాశాలు, సదుపాయాలు అందరికీ సమానంగా పంపిణీ కావడం లేదు అనేది మనమైతే ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. సంపద, అధికారము, హోదా మొదలైన వాటి యొక్క అసమాన పంపిణీ ఏమని పిలుస్తారు? సంపద, అధికారము, హోదా మొదలైన వాటి యొక్క అసమాన పంపిణీని ఏమని పిలుస్తారు? ఆప్షన్ డి అండి, అసమానతలు అని పిలుస్తారు. ఓకే, అసమానతలు. నెక్స్ట్ వన్. ప్రస్తుత సమాజంలో సామాజిక అసమానతలు ఏ ఏ రూపాలలో మనకు కనిపిస్తాయి? ప్రస్తుత సమాజంలో సామాజిక అసమానతలు ఏ రూపాల్లో అండి? జాతి మరియు కులం, లింగ మరియు జాతిపరమైన వివక్షత, వర్గము లేదా ఆర్థిక స్థితి. పైవన్నీ సరైనవి. ఏంటి మరి ఆన్సర్? పైవన్నీ కూడా సరైనవండి. ప్రస్తుత సమాజంలో కూడా జాతి మరియు కులం ఏంటి అని ప్రజెంట్ అసమానతలు కొనసాగుతున్నాయి. వివక్ష అనేది ఉంది. లింగ మరియు జాతిపరమైన వివక్ష, వర్గము లేదా ఆర్థిక స్థితి పైన కూడా వివక్ష అనేది ప్రజెంట్ కొనసాగుతుంది మన దేశంలో. నెక్స్ట్ వన్. సామాజిక అసమానతల కారణంగా సమాజంలో జరిగే
పర్యావసనాలు ఏవి? సామాజిక అసమానతలు, సామాజిక వెలి కారణంగా సమాజంలో ఎలాంటి పరిస్థితులు అనేవి, పర్యావసనాలు అనేవి ఉన్నాయి చూద్దాం. సామాజిక వ్యవస్థ వివక్షత మరియు ఆర్థిక దోపిడీ అనేది జరుగుతుంది. నిర్ణయాధికారంలో భాగస్వామ్యం లేకపోవడము, సామాజిక వెనుకబాటుతనము. ఏంటి మరి సరైన సమాధానము? ఆప్షన్ 2 అండి, ఏబిసి 3 కూడా సరైనవి. ఈ సామాజిక అసమానతలు అనేవి అన్నిటికీ కారణం అండి. ఓకే, సమాజంలో వివక్షత ఉంటుంది, ఆర్థికపరమైన దోపిడీ అనేది ఉంటుంది, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం అనేది ఉండదు, సామాజికంగా వెనుకబాటుతనం అనేది ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, సామాజిక మినహాయింపు ప్రధానంగా ఎన్ని రూపాలలో మనకు ప్రస్తుత సమాజంలో కనిపిస్తుంది? సామాజిక మినహాయింపు ఎన్ని రూపాల్లో కనిపిస్తుందండి? ఆప్షన్ డి పైవన్నీ. వనరుల పరంగా, ఓకేనా, వనరుల పరంగా అందరికీ సమానంగా పంపిణీ అవుతాయండి వనరులు? కావు, ఇందులో కూడా వివక్షత అనేది ఉంటుంది. నెక్స్ట్ భాగస్వామ్యం పరంగా, నాణ్యమైన జీవితం పరంగా, ఇవన్నీ కూడా సామాజిక మినహాయింపులు ఈ రూపాలలో మనకు ప్రజెంట్ సమాజంలో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ అభిప్రాయం ప్రకారము సామాజిక మినహాయింపు ఎన్ని రకాలుగా ఉంటుంది? ప్రముఖ ఆర్థికవేత్త అండి, ఎవరు? అమర్త్య సేన్, నోబెల్ బహుమతి గ్రహీత అండి. మరి ఈయన ప్రకారం సమాజంలో సామాజిక మినహాయింపు అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఆప్షన్ 2 2 రకాలుగా అయితే మనము చూడవచ్చు. చూద్దాం. అమర్త్య సేన్ ప్రకారము పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు అంశంలో ఏ లక్షణాలు కనిపిస్తాయండి? అమర్త్య సేన్ చెప్పినటువంటి సామాజిక మినహాయింపులు ఏవైతే ఉన్నాయో 2 రకాలని చెప్పుకున్నాం కదా. మరి ఆ 2 రకాలలో ఒకటి పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు అండి, అది మొదటిది. మరి ఈ పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు అంశంలో ఏ లక్షణాలు కనిపిస్తాయి? ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. సమాజంలో కనిపిస్తాయి, వలసల రూపంలో కనిపిస్తాయి, హక్కుల రక్షణలు పొందలేనటువంటి స్థితిలో మనకైతే కనిపిస్తుంది. ఇంపార్టెంట్ అండి, ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ ప్రకారము పాక్షిక సామాజిక మినహాయింపు, ఇంతకుముందు పూర్తి కదా, 2 రకాలుగా మినహాయింపులు చెప్పారు కదా అమర్త్య సేన్ గారు. సో అందులో పూర్తి సామాజిక మినహాయింపు, నెక్స్ట్ పాక్షిక సామాజిక మినహాయింపు. మరి ఈ అంశంలో ఉండే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఏ సరైనది, బి కూడా సరైనది అని చూద్దాం. వెనుకబడిన వర్గాలకు హక్కులు, రక్షణ పరంగా పూర్తి స్థాయి భాగస్వామ్యాన్ని కల్పించకపోవడం. నెక్స్ట్, రాజ్యాంగం కల్పించిన రక్షణలో అందకపోవడము. ఈ 2 కూడా మరి పాక్షిక సామాజిక మినహాయింపుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, సామాజిక మినహాయింపు లేదా వివక్షత ఏ ఏ స్థాయిలలో వ్యక్తమవుతూ ఉంటుంది? సామాజిక మినహాయింపు లేదా వివక్షత ఎక్కడెక్కడ ఎదురవుతుందండి మనకు? చూద్దాం. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. వ్యక్తిగత మరియు కమ్యూనిటీ స్థాయి నుంచి, అంటే కులం, ఒక వ్యక్తి యొక్క కులం నుంచి ఇది వ్యక్తమవుతుంది. వామపక్ష భావాజాలము ద్వారా, ఇతర ప్రాంతాల ప్రజలను కలుపుకోకపోవడము ద్వారా. ఓకే, ఇవన్నీ కూడా సామాజిక మినహాయింపు లేదా వివక్షతలు ఈ స్థాయిలో మనకైతే వ్యక్తమవుతూ ఉంటాయి సమాజంలో. నెక్స్ట్ వన్, వ్యక్తిగత మినహాయింపు విషయాన్ని పరిశీలిస్తే 19వ శతాబ్దంలో పశ్చిమ దేశాల్లో ఎలాంటి వ్యక్తిగత మినహాయింపు ఎదుర్కొన్న ప్రజలు ఎవరు? వ్యక్తిగత మినహాయింపు విషయంలో మరి 19వ శతాబ్దంలో పశ్చిమ దేశాల్లో ఎలాంటి వ్యక్తులు ఈ యొక్క వ్యక్తిగత మినహాయింపును ఎదుర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏబిసిడిఈ అన్నీ కూడా సరైనవే. పశ్చిమ దేశాల్లో ఏకాంత తల్లులు, నెక్స్ట్ వికలాంగులు, లెస్బేనియస్, గేలు, లింగ మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులు, వీరంతా కూడా వ్యక్తిగతమైనటువంటి మినహాయింపునైతే ఎదుర్కొన్నారండి. ఓకేనా, అంటే వివక్షతకు పాల్పడ్డట్లుగా అయితే తెలుస్తుంది పశ్చిమ దేశాలలో. నెక్స్ట్ వన్, వామపక్ష భావజాలం కలిగిన సమాజంలో ఎలాంటి రకమైన వ్యక్తులు మినహాయింపుగా ఉంటారు? వామపక్ష భావజాలం కలిగిన సమాజంలో. ఆన్సర్ ఆప్షన్ డి, ఏబి 2 సరైనవే అండి. చూద్దాం. వామపక్ష నాస్తికవాదము లేకపోవడం,
రాడికల్ మనస్తత్వము, సంఘ సంస్కరణవాదము లేకపోవడము. సో మరి ఈ రకమైన వ్యక్తులు మినహాయింపుగా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సమాజంలో ప్రాంతీయ అసమానతలు ఏ అంశాల వలన సమాజంలో కనిపిస్తాయి? సమాజంలో ప్రాంతీయ అసమానతలు అనేవి ఏ అంశాల వలన సమాజంలో కనిపిస్తాయి? ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అభివృద్ధి ప్రాజెక్టులు తమ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల, సరైన ఉపాధి లేకపోవడం వలన, వలసలు వెళ్ళిన ప్రజలు వేరొక ప్రాంతంలో తీవ్రమైన విభేదాలు ఎదుర్కోవడము వలన ప్రాంతీయ అసమానతలు అనేవి మనకు కనిపిస్తాయి. అభివృద్ధి ప్రాజెక్టులు లేక తమ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలసలు పోవడం, ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్ళడం, వలసలు వెళ్ళిన ప్రజలు వేరొక ప్రాంతంలో తీవ్రమైన విభేదాలు ఎదుర్కోవడం స్థానికుల చేత. ఓకేనా, ఇవన్నీ కూడా మరి ప్రాంతీయ అసమానతల క్రిందికి వస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో సామాజిక వెలి ఏ విధంగా ప్రారంభమైంది? ఆప్షన్ డి పైవన్నీ. ప్రాచీన కాలంలో ఆర్యుల వలన, మధ్యయుగంలో ముస్లింల వలన, ఆధునిక కాలంలో ఆంగ్లేయుల వలన. ఓకేనా, మరి ప్రాచీన కాలంలో సింధు నాగరికత కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి ఆర్యులు సామాజిక వెలి, కులం అనేటువంటి దాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. ఓకేనా, మధ్యయుగంలో ముస్లింలండి రెండు సమాజాలుగా విడగొట్టడం జరిగింది. హిందూ ముస్లిం అనేటువంటి భావనను తీసుకురావడం జరిగింది. ఆధునిక కాలంలో బ్రిటిష్ వారు వచ్చినటువంటి సమయంలో మరి వీరు కూడా సామాజిక వెలి అనేటువంటి దాన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా, మూడు కాలాల్లో. నెక్స్ట్ వన్, భారతీయ సమాజంలో సామాజిక అసమానతలు తొలగించడానికి ప్రయత్నించిన వారు క్రింది వారిలో ఎవరు? సామాజిక అసమానతలు తొలగించడానికి ప్రయత్నించిన వారు ఎవరండి? ఆప్షన్ 2 ఏ మరియు బి రెండూ సరైనవే అండి. క్రైస్తవ మిషనరీలండి. ఓకేనా, సో ప్రాచీన కాలంలో ఎవరైతే కింది కులాలకు చెందినటువంటి వారు ఉన్నారో వారిని గుళ్ళకు రానివ్వలేదు, బర్లకు రానివ్వలేదు. సో ఇలాంటి టైంలో క్రైస్తవ మిషనరీలు ఏం చేశాయంటే మరి అందరూ సమానమనేటువంటి భావనను ప్రజల్లో పెంచి ఈ మిషనరీలో వారికి చదువు నేర్పడం జరిగింది. నెక్స్ట్ బౌద్ధ మత సంఘాలు కూడా అండి. ఓకేనా, బౌద్ధ మతం ఆవిర్భవించిందే హిందూ మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రూపుమాపి అందరూ సమానమైనటువంటి భావన తీసుకురావడానికి. ఓకే, ఏ మరియు బి సరైనవే. ఇస్లాం కాదండి, ఇస్లాం మత గ్రంథాలలో కూడా అసమానతలు ఉంటాయి. ఓకేనా, మేమే గొప్ప అన్నట్లుగా వ్రాసి అయితే ఉంటుంది. అది ఇస్లాంలో అయినా కూడా, హిందూ మతంలోనైనా కూడా, క్రైస్తవ మతంలోనైనా కూడా, ఎందులోనైనా కూడా మేమే గొప్ప అనే భావన ఉంటుంది. మా దేవుడే గొప్ప, సృష్టికి కారణం అనేవి ఉంటుంది. కానీ అందరు సమానమని మాత్రము ఉండదు, గమనించాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో లింగపరమైన వివక్షత ఏ రూపాలలో కనిపిస్తుంది? లింగపరమైన వివక్షత ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ABCDE అన్నీ సరైనవి అండి. చూద్దాం. లింగ నిర్ధారణలో ఆడపిల్లలను చంపడం. ఓకే, లింగపరమైన వివక్ష. వరకట్నం మరియు యాసిడ్ దాడులు, పని ప్రదేశాలలో లైంగిక పరహింస, గృహిణులు చేసే పనికి వెలకట్టకపోవడం, బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకులపై ఆధారపడేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా లింగపరమైన వివక్షతను స్త్రీలైతే ప్రతి దశలోనూ ఎదుర్కోవడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, ఇది లింగపరమైనటువంటి వివక్షతగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతీయ సమాజాన్ని మొదటగా సామాజిక వెలికి గురి చేసిన అంశం క్రింది వాటిలో ఏది? భారతీయ సమాజాన్ని మొదటగా సామాజిక వెలికి గురి చేసిన అంశము ఆప్షన్ ఏ వర్ణ వ్యవస్థ అండి. ఓకేనా, హిందూ మత గ్రంథాల ప్రకారం ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని అంటరానితనాన్ని నిషేధించినప్పటికీ షెడ్యూల్ కులాలు నేటికి సమాజంలో పూర్తిగా కలుపుకోలేకపోవడం విచారంగా చెప్పుకోవచ్చు. అయితే అంటరానితనాన్ని నిర్మూలించే ఆర్టికల్, భారత రాజ్యాంగంలోని అంటరానితనాన్ని నిర్మూలించే ఆర్టికల్ ఏది? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ బి 17, ఆర్టికల్ నెంబర్ 17 భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ప్రాథమిక హక్కులలో ఈ యొక్క ఆర్టికల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క సామాజిక అంతస్తులు నిర్ణయించే అంశము క్రింది వాటిలో ఏంటి?
ప్రపంచంలో మరీ ఎక్కడ ఉండదండి, ఏ దేశంలో ఉండదు. కానీ మన దేశంలో వ్యక్తి యొక్క సామాజిక అంతస్తులు నిర్ణయించే అంశము ఏంటండి? ఆప్షన్ సి, వ్యక్తి యొక్క కులమే అండి. మన దేశంలో ఒక వ్యక్తి యొక్క కులమే అతని యొక్క సామాజిక అంతస్తునైతే నిర్ణయిస్తుంది. సో మరి మన భారతదేశ హిందూ మత గ్రంథాలు ఏం చెప్తాయంటే, ఒక వ్యక్తి యొక్క సామాజిక అంతస్తు, ఒక వ్యక్తి యొక్క వర్ణము లేదా కులము అనేది పుట్టుకతో కాకుండా అతని యొక్క విజ్ఞానము ద్వారా వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ పుట్టుకతోనే ఒక చిన్నపిల్లాడి క్యాస్ట్ అనేది ఏర్పడుతుంది కదా. అతడు పెరిగి పెద్ద అయినాక క్యాస్ట్ అనేది ఇవ్వడం ఉండదు. కాబట్టి ఇది ఒక దరిద్రమైనటువంటి అంశంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. పుట్టుకతోనే సామాజిక అంతస్తు నిర్ణయించబడేది ఏంటి అంటే వ్యక్తి యొక్క కులము. ఇంపార్టెంట్. మతాన్ని మార్చుకోవచ్చు కానీ కులాన్ని మాత్రము మార్చలేనటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతీయ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ గురించి క్రింది వాటిలో సరైన సమాధానము ఏంటి? సో మరి సమాజంలో ఉన్న కుల వ్యవస్థ గురించి సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ డి, ఏ మరియు బి రెండు సరైనవి. చూద్దాం. వేద కాలంలో వర్ణ వ్యవస్థ ప్రస్తుతం కుల వ్యవస్థగా మార్పు చెందింది. అందరికీ తెలిసిందే. సమాజంలో చాలా కులాలు ఉన్నప్పటికీ అన్ని కులాలు వివక్షత ఎదుర్కోవు. ఏవైతే వర్ణ వ్యవస్థలో పై భాగం నుంచి ఉద్భవించాయని చెప్తారో కులాలు, ఓకేనా, అవి వివక్షతను ఎదుర్కోవు. కింది కులాలు ఏవైతే ఉంటారో, శూద్రులుగా చెప్పబడతారో వారు మాత్రమే వివక్షతకు లోనయ్యారండి మన దేశంలో. ఓకేనా. నెక్స్ట్ వన్. భారతీయ సమాజంలో సమాజంతో సంబంధం లేకుండా భౌగోళికంగా వివక్తత కలిగి విశిష్టమైన సంస్కృతి, ప్రత్యేక జీవన విధానం కలిగిన సముదాయాన్ని ఏమంటారు? సమాజంతో సంబంధం లేకుండా భౌగోళికంగా వివక్తత అంటే విశిష్టమైనటువంటి మార్పును కలిగిన, ఓకేనా, సంస్కృతి, ప్రత్యేక జీవన విధానం కలిగిన సముదాయాన్ని ఏమంటాం? ఆప్షన్ సి అండి, తెగలు అంటారు. వీరండి అసలు తెగలు భారతీయ సమాజంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం అయితే జరుగుతుంది. భారత మూల పురుషులుగా అయితే వీరినే మనము చెప్పుకుంటాం. ఓకేనా. ఇప్పటికీ కూడా ఎలాంటి మార్పులు లేకుండా వారి యొక్క సంస్కృతిని పాటిస్తున్నారు. ఓకే. నెక్స్ట్. భారతదేశంలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు ఏ విధంగా వెలికి గురయ్యారు అంటే ఎస్సీ ఎస్టీలు? ఆప్షన్ సి అండి, ఏ మరియు బి రెండు సరైనవి. షెడ్యూల్ కులాలు సామాజికంగా దోపిడీకి గురయ్యారు. షెడ్యూల్ కులాలు. నెక్స్ట్, సామాజిక దోపిడీ కంటే ఏంటి? కులాలు సామాజికంగా వెనుకబడిన వారిగా వీరిని వెలివేయడం జరిగింది. షెడ్యూల్ తెగలు ఆర్థికంగా దోపిడీకి గురయ్యారండి. అంటే ఏంటి ఆర్థికంగా దోపిడీ అంటే? అడవుల్లో ఉండేవారు. ఓకేనా. వీరి యొక్క భూములు లాక్కోవడము అలాంటివి చేసేవారు. పన్నులు ఎక్కువగా విధించడము ఇలాంటివి చేసేవారు. వీరు ఆర్థిక దోపిడీకి గురయ్యారు. నెక్స్ట్ వన్. క్రింది ప్రవచనాలను గమనించండి. బ్రిటిష్ వారు వనరుల కోసం గిరిజనుల ప్రాంతాలకు ప్రవేశించడం వలన గిరిజనులు భారతీయ సమాజంలో కలిశారు. గిరిజనుల ఆధునిక జీవనము మరియు సామాజిక సంస్కృతి బీదంగా ఉండడంతో సమాజంలో మమేకం కాలేకపోయారు. సరైనవి ఏంటండి? ఆప్షన్ వన్, ఏ మరియు బి రెండు సరైనవి మరియు ఒకదానికొకటి సరైన వివరణగా చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వారు ఏం చేశారండి? అడవులలో ఉండేటువంటి వనరుల కోసము మరి ఈ ప్రాంతాలను ఖాళీ చేయించి, సో అందరు ఉండేటువంటి ప్రాంతాలకైతే వీరిని వెళ్ళగొట్టడం అయితే జరిగింది సింపుల్గా చెప్పాలంటే. సో వీరు కలవలేకపోయారు. నెక్స్ట్, గిరిజనులు ఆధునిక జీవనం మరియు సామాజిక సంస్కృతి బీదగా అంటే కొంచెం పేదవారు ఉండేవారు. సో అందువలన సమాజంలో మమేకం కాలేకపోయారు. వారి యొక్క ఆచార సాంప్రదాయాలు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్, గిరిజన తెగలు వారి ఆవాసాలను కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ప్రత్యేక అటవీ విధానాల వల్ల, పరిశ్రమల ఏర్పాటు వలన, ప్రాజెక్టుల నిర్మాణాల వలన, పునరావాసము కల్పించకపోవడం వలన కూడా మరి గిరిజనులు వారి యొక్క ఆవాసాలను కోల్పోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. సామాజిక మినహాయింపు అనే భావన ప్రపంచంలో మొదటిసారిగా 18వ శతాబ్దంలో ఏ దేశంలో వెలుగులోకి వచ్చింది? సామాజిక మినహాయింపు అనేది ఎప్పుడండి మొదటిసారిగా ఏ దేశంలో? ఆప్షన్ సి, ఫ్రాన్స్లో రావడం అయితే జరిగిందండి మొదటిసారిగా. ఓకే. నెక్స్ట్ వన్. ప్రపంచంలో సామాజిక మినహాయింపు తీవ్రతను చాటి చెప్పడంలో ఉపయోగపడిన ముఖ్యమైన విప్లవం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఆప్షన్ బి అండి ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకే, చాలా చాలా ముఖ్యమైనది. వారు ధనికులు, వారు ఎక్కువ కులాలు అంటూ లేవు. సో ధనికులు, ఉన్నవారు, లేనివారు అనేటువంటి భావన దానికి వ్యతిరేకంగా వచ్చింది. ఫ్రెంచ్ రెవల్యూషన్గా మనమైతే చెప్పుకోవచ్చు. సామాజిక మినహాయింపు తీవ్రతను చాటి చెప్పింది. ఓకే, నెక్స్ట్ వన్. ఫ్రెంచ్ విప్లవం కారణంగా ప్రపంచ సమాజానికి నూతనంగా పరిచయమైన ముఖ్యమైన అంశాలు ఏవి ఫ్రెంచ్ రెవల్యూషన్ వలన? ఆప్షన్ డి పైవన్నీ. స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వము అనేటువంటి అంశాలని మరి ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా రావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచంలో మొదటిసారిగా 19వ శతాబ్దంలో సామాజిక సంఘటితము లేదా కలిసి ఉండడం గురించి శాస్త్రీయ సిద్ధాంతాలు ప్రతిపాదించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు? కలిసి ఉండడము, సామాజిక సంఘటితము లేదా కలిసి ఉండడం గురించి శాస్త్రీయ సిద్ధాంతాలు ప్రతిపాదించిన వారు. ఆప్షన్ ఏ దుర్క్హాయిమ్ అనేటువంటి సామాజికవేత్త. నెక్స్ట్ వన్. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మానవ వనరుల కమిషన్ ఏర్పాటు చేసి కృషి చేస్తున్నప్పటికీ సామాజిక వివక్షత కొనసాగుతున్నట్లు ప్రకటించిన సంస్థ? ఆప్షన్ డి అండి ఐక్యరాజ్య సమితి. మానవ హక్కుల కమిషన్ అనేది ఉందండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఇంకా చాలా సామాజిక వివక్షతలు అయితే కొనసాగుతున్నాయని ప్రకటించింది. నెక్స్ట్ వన్. ఆధునిక కాలంలో సామాజిక వెలి రూపాలు ఏ విధంగా ఉంటాయి? ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవి. వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, స్వలింగ సంపర్కులు, లింగ మార్పిడి వ్యక్తులు, అంగవైకల్యం కలిగిన వ్యక్తులు, వీరంతా కూడా సామాజిక వెలి ఎదుర్కొంటున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో సాంఘిక మినహాయింపు వల్ల నష్టపోయిన వర్గాల కోసం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టడం ఏ సమయంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం అండి. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం అనంతరము మరి సాంఘిక మినహాయింపు వల్ల నష్టపోయిన వర్గాల కోసం కొన్ని ప్రత్యేక చర్యలు అనేవి చేపట్టడము జరిగింది. నెక్స్ట్ వన్. ప్రస్తుత సమాజంలో బడుగు బలహీన వర్గాలు మరియు మైనారిటీలు గౌరవంగా భద్రతతో జీవించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంశము? ఆప్షన్ డి పైవన్నీ. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కల్పించడం, రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య లక్ష్యాలు ఏర్పాటు చేయడం, నెక్స్ట్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు కూడా కల్పించడం. చాలామంది ఇప్పటికీ రిజర్వేషన్లు ఎందుకు అని మాట్లాడతారు, కానీ ఎవరైతే ఈ యొక్క బలహీన వర్గాలు ఉన్నారో వారు ఎంత తీవ్రమైనటువంటి అసమానతలకి వెలికి గురయ్యారనేది ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏదో రిజర్వేషన్స్ అంటే ఏదో వీరికే ఇచ్చారని అనుకుంటారు, కానీ కొన్ని వందల సంవత్సరాలుగా మరి సామాజిక వెలి ఎదుర్కొంటున్నారు. ఓకేనా, వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి వర్గాలు కాబట్టి వీరికి కొంతవరకైనా న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వీటిని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా, రిజర్వేషన్లు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య లక్ష్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకేనా, కానీ ప్రజెంట్ మరి కుల వ్యవస్థ లేదా మన దగ్గర? ఉంది, కుల వ్యవస్థ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయండి. వీటిని పెంచి పోషిస్తుంది కూడా రాజకీయ నాయకులే అని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సామాజిక వెలి అనేది ఏంటి? ఆప్షన్ డి పైవన్నీ. బహుముఖమైనది అంటే చాలా రకాలుగా కనిపిస్తుంది మనకి. సంక్లిష్టమైనది, ఎస్, సాపేక్షమైనదిగా కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క సామాజిక వెలి. సో గాయ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా, సో మన యొక్క టెస్ట్ సిరీస్ లేదా ఫుల్ కోర్సు మన యాప్లో అందుబాటులో ఉందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, చాలా యూజ్ అవుతుంది. ఓకే, టెస్ట్ సిరీస్ కూడా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.